మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నీ పాట పట్ల నువ్వండే ఒక ఇష్టము, ఆ పాట మీద అభిమానము, గౌరవంతో దాన్ని ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి ఒక అధికార గీతంగా దాన్ని ప్రకటించి గొప్ప ఉత్సవం చేసి నిన్ను సత్కరించి ఇవన్నీ చేశారు. ఆ సందర్భంలో నువ్వు ఆ పాట అక్కడ వాళ్ళు పాడుతూ ఉంటే నువ్వు భావోద్వేగానికి గురై ఆనంద బాష్పాలు ఆలుస్తూ ఒక ఇదిలోకి వెళ్ళావు కదా, ఆ మానసిక స్థితి ఒకసారి చెప్పాను. అది చాలా మంది అనుకున్నది ఏంటి అంటే ఆనంద బాష్పాలు, కానీ అది వాస్తవానికి ఆనంద బాష్పాలు కావు. కట్టలు తెంచుకొని తన్నుకొచ్చిన దుఃఖం మాత్రమే. నా హృదయాంతర సీమల్లో మండిన మంట ఆ కన్నీటి సలువతో చల్లారుతున్నప్పుడు ఎక్కడా అవమానించబడ్డమో అక్కడనే అజేయంగా నిలబడడం, ఎక్కడా చీకొట్టబడ్డం అనుకున్నారో అక్కడనే జై కొట్టబడము. రేవంత్ ముఖ్యమంత్రి అవడానికి చేయలేదనను, చేశాను. నా తల్లిని చెరబట్టిన విధానం విముక్తి కావడానికి నేనే రేవంతును విల్లంబుగా వాడిన బిడ్డ. ఇప్పుడు కూడా చెప్తున్నా, పోయిన ప్రభుత్వానికి తలవగ్గని అందశ్రీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్కు తలవగ్గిండా? నాకు తలవగ్గిత తప్ప నేనెప్పటి ముందట తలవగ్గే సమస్య లేదు. కొత్తగా పాట ఇప్పుడు మొన్న కీరవాణి చేసి సంగీతం చేశాడు, వేరే అతను పాడాడు. ఈ సందర్భంలో ఈ పాటని అన్ని చోట్ల ప్రభుత్వ ఉత్సవాల్లో, ఫంక్షన్స్లో వాడుకోవడం తగ్గట్టుగా చిన్నది ఒకటి చేసుకున్నారు రికార్డింగ్, మళ్ళీ కంప్లీట్ పాట మొత్తం ఒకటి చేసుకున్నారు, రెండు చేసుకున్నారు. మార్చకుండా నిజంగా ఈ మీ టీవీ తరపున చెప్తున్నాను, నిజంగా వయసులో చిన్నవాడు రేవంత్ నాకంటే తమ్ముడు అనే అంత సనువుతో మాట్లాడతాను. సనువే బిడ్డలారా, సనువే తమ్ముడే చెప్తున్నా మీకు, అందులో ఏ పేచి లేదు. ఈ రోజు ముఖ్యమంత్రి అయినా రేపు ప్రధానమంత్రి ఎప్పుడైనా తమ్ముడే కదా. అదే నా హృదయాంతర సీమలో వారి ముఖము వాడి పాత్ర నిక్షిప్తమై ఉంటది, ఉండాలి కూడా జనానిదే. ఒకవేళ ఈ పాట ఇప్పుడు నచ్చకపోతే, కొంతమంది నలుగురికి నచ్చకపోయినంత మాత్రాన ఈ పాట తప్పిదం జరిగితే తెలంగాణ జనావళి 4 కోట్ల మంది ముఖం మీద, నా ముఖం మీద ఉమ్మరా. అన్న నీకు పాట ఫస్ట్ ఆ పాట పుట్టినప్పుడు ఎలా వచ్చింది? ఒక పల్ల ఒకటి అన్న. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, వాగ్గేయకారుడు అంటే సంగీతము, సాహిత్యము అన్ని కలిపి ఇలా బయటికి రావటం కదా పాట. అది తెలంగాణ జననీ జయకేతనం, కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం, జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఇక్కడ ఒక తమాషలు ఫస్ట్ అలా వచ్చింది నీకు రావటం. ఎప్పుడే స్వరం మారలే అన్న. నీ పాట అందరికీ పరిచయము, నీకు పాటతో పాటు పద్యం అంటే చాలా ఇష్టము, హరికథలు ఇష్టము, బుర్రకథలు ఇష్టము, అక్కడి నుంచే నీ ప్రయాణం మొదలైంది. యక్షగానాలు ఇష్టము. నీకు పోతనంటే ఎందుకు అంత ఇష్టము? పోతనామాత్యుడు ఈ దేశపు కవే కాదు, నా దేశానికి, నా దేహానికి తండ్రి కదా. ఈ తెలంగాణ మట్టికి, ఈ తెలుగు నేలకు జాతి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని ఒక గీతంను ఆ రోజున సందర్భంలో, ఆ ఉద్యమ నేపథ్యంలో రాసినప్పుడు అది ఈరోజు ఇంత ప్రయాణం చేస్తుందని, ఇంత చరిత్ర సృష్టిస్తుందని ఆ రోజు నువ్వు అనుకున్నావా? ఒక జీతగాడిగా ఓరుగల్లు నేలగన్నది కానీ అందశ్రీ పురుడు పోసుకున్న నేల మాత్రము అందశ్రీని కవిగా గన్న నేల ఇందూరే. తెలంగాణ ప్రభాత గీతం అది కలనైన ఊహించని ప్రజల నా తెలంగాణ 4.5 కోట్ల గుండె సప్పుడు శరణాగతి తెలంగాణకు. కానీ అట్లా పుట్టింది నీలో నుంచి పుట్టిన పాట కదా, అది అమ్మకు శరణాగతి. నీకు నచ్చింది కదా, కీరవాణి చేసింది కూడా సంపూర్ణంగా. అందరికి నచ్చింది నాన్న, నీకంటున్నాను. తిరగబడతారు జనాలు. అదే నాకు నచ్చడం కాదు, నా తెలంగాణకు నచ్చాలి. 21 సంవత్సరం ఎలా ముద్దాడినరో నిన్న అలాగనే ముద్దాడినందుకు. అంటే అన్న, ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద మీరు ఇంత విశ్వాసము, ఒక నమ్మకము పెట్టుకున్నారు కదా, ఈయన పరిపాలనలో న్యాయం జరుగుతున్న విశ్వాసం మీకుందా? చాలా మంచి ప్రశ్న నాన్న, నేను అదే చెప్పబోతున్నాను, అదే ప్రశ్న ఇష్టం. అదే రేవంత్ నేను కూర్చున్న ఇంటర్వ్యూ చూడండి. తండ్రి ఇప్పుడు మనం ఇద్దరం కూర్చుండబెట్టినా
నేపథ్యం ఏదైతే ఉందో ఫస్ట్ దండము కేసీఆర్ గారికే పెట్టాలన్నా మన ఇద్దరం కలిసి. సారు దారి తప్పితేనే కదా నీ దగ్గర నేను కూర్చున్నది. ఈ పాట ప్రభుత్వం తీసుకొని అధికారికంగా చేసిన నేపథ్యంలో నీకేమన్నా నగదు రూపంలో కానీ ఏమన్నా వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిందా, ఏదైనా చేసిందా, చేస్తుందా? ప్రభుత్వ చరణాగతి గచ్చామి ఎందుకురా, పాలనపరమైన గచ్చామి ఎందుకురా? నా పాట కోట్లకు పడగెత్తినరా నేను ఇప్పటికే. రేవంత్ రెడ్డికి నువ్వంటే ఎందుకు అంత ఇష్టం? నాకు కూడా రేవంత్ రెడ్డి అంతే ఇష్టం. ఎందుకు అంటున్నా ఈ రెండు ఒకసారి? తను ముఖ్యమంత్రి కాకముందే మునుగోడు ఎలక్షన్లప్పుడు కాదు, తదనంతరం తెలుగువాడంటే కీరవాణి గారే సరిపోతాడు కానీ అంటే ఆయన ఆంధ్రావాడు, ఈ తెలంగాణ అనేది లేదు. దాని సమాధానం వచ్చింది దానికి లేదు. అప్పుడు గద్దరాన్ని అన్నాడు, అరే అద్దంకి నువ్వు కీరవాణి తోటి మాట్లాడన్న చెప్పిండని. రేవంత్ నాకు పాటకు పట్టము కట్టిన కీర్తి ఎన్నేళ్ళలో తెలుసా చర్మా? 1000 ఏళ్ళు. అంటే మీ ఇద్దరికి ఒకరండి వరకు ఇష్టం ఏర్పడడానికి కారణం ఏంటి? ఇదే పాటే. నా అమ్మను చెరబట్టిన తనం, నా అమ్మ తెలంగాణ ఉద్యమము అతలాకుతలమవుతున్నప్పుడు నా తెలంగాణ 60 ఏళ్ళు ఎవరి చేతుల కిందనో బందీ కాబడితే 100 బలిదానాలు, కోట్లాది మంది రోడ్లెక్కితే వచ్చిన తెలంగాణ. బాన్సలారా పుట్టుకతో ఎవరు బాన్సలు కాదు.